హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు బెంగళూరు దగ్గరలో కాటేరమ్మ టెంపుల్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వచ్చాము. అదే అండి, మనం కేజీఎఫ్ మూవీలో ఉంటుంది కదా. సో ఇక్కడ బాగా ఫేమస్ అంట ఈ కాటేరమ్మ టెంపుల్. ఇది చూడండి, ఇక్కడ మొక్కులుగా ఇలా కొబ్బరికాయలు కడుతున్నారు చెట్లకి, అండ్ దెన్ తాళాలు వేస్తున్నారు అనమాట. అండ్ దెన్ చూడండి, ఇక్కడ నమ్ముకొని అంటే ట్యాబ్లెట్స్ కానీ మందులు కానీ సిగరెట్స్, ఇది చూడండి, మందు బాటిల్స్, సిగరెట్లు, పాన్ పరాగులు ప్రతి ఒక్కటి మనకి గుడికి వెళ్ళే దారిలో బ్యారిగేట్స్ లాగా ఉంటాయి అనమాట, వాటికి కడుతున్నారు. ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, వినాయక స్వామి. సో దండం పెట్టుకునేసి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి చెప్పులు ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి ఒక చిన్న స్టాల్స్ లాగా ఉంటాయి, ఇక్కడ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇదిగోండి, ఇలా లోపల షెడ్లోంచి వెళ్ళాలి. సో ఇప్పుడే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం. సో ప్రస్తుతానికి ఇదంతా రేకులేసి ఉన్నాయి అనమాట. టెంపుల్ అయితే లోపల ఉంది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి బయట కాటేరమ్మ విగ్రహం ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మొక్కుకి వీళ్ళందరూ తాళాలు వేసి మొక్కుకొని వెళ్తారంట. ఇదిగోండి మన కాటేరమ్మ తల్లి విగ్రహము. ఇక్కడ చూడండి, మనం వెళ్ళే అంటే మనం వెళ్ళే దారంతా ఇట్లా ఇనప గేట్స్ ఉంటాయి. వీటి నిండా మెడికల్వి, మందులు, ట్యాబ్లెట్స్, మా కూతురు పాస్ అవ్వాలి, మా కొడుకు సక్రంగా అవ్వాలి, వాళ్ళ ఫోటోలు, ఆ మెడికల్, అసలు నిజంగా ఒక హాస్పిటల్లో డంప్ యాడ్లో స్మెల్ వస్తుంది కదా, అంత ఘోరంగా వస్తుంది. ఎందుకంటే మెడిసిన్స్ అసలు ఎంతమంది ట్యాగ్ చేశారు అంటే, వచ్చి మొక్కుకొని మా పాపకి ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో అవి తగ్గాలి అని చెప్పేసి ఇలా కడతారంట. లేదా మనకేమన్నా ఇష్యూ ఉంటే ఇదిగోండి ఇలా పేపర్ మీద రాసి ఇలా పెట్టొచ్చు, అది వాళ్ళ కోరిక నెరవేరుద్ది అని వీళ్ళ నమ్మకం అనమాట. ఇదిగోండి, మనం వెళ్ళే దారంతా చూడండి, మీకు నచ్చినవి లేకపోతే మీకున్న ఇబ్బందులు ఇవన్నీ. కొంతమంది అయితే ఇదిగోండి బుక్స్ తెచ్చి వదిలేశారు, కొంతమంది మరీ దారుణంగా స్మోక్ చేసిన సిగరెట్ సగం స్మోక్ చేసినవి, మందు బాటిల్స్ అలా పెట్టారనమాట. ఇదిగోండి ఇదంతా ఇదిగోండి ఇది మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్ లోపలికి మనకి కాటేరమ్మ తల్లి ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇదిగోండి శ్రీ క్షేత్ర కాటేరమ్మ టెంపుల్ అని ఉంది కదా. సో ఇదే మనకి మెయిన్ టెంపుల్ అనమాట. అదిగోండి లోపల ఉంటారు దేవత. నిజంగా నాకైతే ఒక డిఫరెంట్గా అనిపించింది. ఇదిగోండి ఇక్కడ ఏంటంటే మనకి పక్కన మనకు ప్రసాదం ఇస్తే దండం పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఫోటోలు అయితే తినివ్వట్లేదు, బట్ మనము తీసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకి గుళ్ళో మన కాయిన్ ఇస్తారనమాట. కాయిన్ అతుక్కుంటే మనం అనుకున్నది నెరవేరిద్ది అనమాట. సో అలా చాలామంది ట్రై చేస్తున్నారు. ఇదిగోండి చాలామంది అతికిస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇంకా మొక్కున్న వాళ్ళు ఇలా కడతాము అనుకుంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఇదిగోండి ఇలా పూజారి గారు ఇక్కడ కొనుక్కోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ 500 రూపీస్ అలా ఉన్నాయి. ఒక కొబ్బరికాయ, ఓ చిన్న స్టిక్ లాంటిది మరి ఇస్తున్నారు. దాంట్లో వేసి ముడుపులా కట్టేసి మనకు అక్కడ బయట చెట్టు ఉంది, ఆ చెట్టుకి కడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే స్పెషల్, మనం పూజ చేసేటప్పుడు మనం దేంట్లో అయినా నూనె పోసి వెలిగిస్తాం కదా. అంటే మనం మన దగ్గర దీపపు కుందని లేకపోతే దేంట్లో సాయా, ఇక్కడ వీళ్ళు ఏంటంటే బెల్లంలో నూనె పోసి వెలిగించిస్తున్నారు. చూడండి ఇక్కడ తాళాలు వేస్తున్నారు. చూడండి ఎంతమంది అసలు నిజంగా ఇన్ని తాళాలు వేశారు. ఇదే మెయిన్ కాటేరమ్మ విగ్రహం అనమాట. అవుట్ సైడ్ది ఇందా మనం చూపించిందేమో టెంపుల్లోది. ఇదిగోండి వీళ్ళేమో ఈ కాటేరమ్మ విగ్రహం ఎదురుగా ఇక్కడ హారతలు వెలిగిస్తున్నారు. నేను ఇందాక చెప్పా కదా ముడుపులు కడుతున్నారు అని చెప్పేసి, ఇదే అనమాట. బయట రావి చెట్టు ఉంటుంది పెద్దది. సో దాని చుట్టూరు ముడుపులు కడతా ఉన్నారు. ఇదిగోండి బయట పెద్దది కాటేరమ్మ విగ్రహం కడుతున్నారు, అంటే మెయిన్ ఎంట్రన్స్ లాగా. అది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సగమే అయిపోయింది. చాలా ప్లేస్ ఉంది. అంటే వీళ్ళు ఇప్పుడే రీసెంట్గా ఫేమస్ అయినట్టుంది, బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడే. అంటే మేబీ ఇదివరకు ఫేమస్ ఏమన్నా నాకు తెలియదు, తప్పు అయితే క్షమించండి. సో ఇప్పుడైతే బాగా డెవలప్ చేస్తున్నారు. ఇదిగోండి చూడండి, లోపల కాటేరమ్మ విగ్రహం అంటే విగ్రహం ఉంటుంది, దానికి చుట్టూరు కడుతున్నారు. ఇదిగోండి మనకి ఇక్కడ పెద్ద బోర్డు ఉంటుంది అనమాట, చేసి ఉంటారు. మీకు మందు కానీ లేకపోతే స్మోకింగ్ కానీ గుట్కా కానీ ఏమి హ్యాబిట్స్ ఉన్నా ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చి ఇస్తే మనకి పోతుంది అనేసి ముక్కుంటే. ఇదిగోండి ఇక్కడ ముడుపులు పైన కట్టడానికి వీళ్ళే స్టాండ్ లాగా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదిగోండి కాటేరమ్మ విగ్రహం పడుకొని ఉండేటట్టు కూడా ఉందన్నమాట లోపల. సో ఇక్కడ ఏంటంటే బొరుగులు ఇవన్నీ బాగా ఫేమస్. బస్తాలు బాగా అమ్ముతున్నారు చుట్టుపక్కల. ఇది చూడండి ఎన్ని బస్తాలు పెట్టారో, ఫ్రీగా ఇస్తున్నారు అనమాట ఎవరికైనా కావాలంటే. మిక్చర్ ఇవన్నీ బొరుగులు మిక్చర్ బాగా ఫేమస్. ఇక్కడ చూడండి, అదిగోండి ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. మా బొడ్డోళ్ళు అయితే ఫ్రీగా తీసుకొని కాసిన తింటా పోతూ ఉన్నారు.
సో, ఇక్కడ మనకి టిఫిన్స్ కానీ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఒకవేళ మీరు మార్నింగ్ గాని వస్తే ఇక్కడే అన్నీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ గాని ఇవి ట్రై చేయొచ్చు ఇక్కడే. సో, ఇక్కడికేందంటే మనకి బస్ ఫెసిలిటీ గూడా ఉందనమాట. మనకి బెంగుళూరు నుంచి. సో, మనం ఇక్కడికి రావచ్చు. ఇదిగోండి ఇదంతా పార్కింగ్ అనమాట. పెద్ద పార్కింగు. బాగా ఎర్రనేల డస్టీగుంది. ఇదిగోండి కాటేరమ్మ విగ్రహం కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మొత్తం డెవలప్ అయితే చాలా బావుంటది నిజంగా చూడ్డానికైతే. ఎందుకంటే చాలా ఫ్రీ ప్లేస్ కూడా ఉంది వీళ్ళు డెవలప్ చేసుకోవడానికి. ఇదిగోండి ఇదే మెయిన్ రోడ్ అనమాట. ఇప్పుడే తార్ రోడ్డు ఏయడానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇదంతా మట్టి రోడ్డు. వచ్చే రోడ్ అంటే ఈ టెంపుల్‌కొచ్చే రోడ్డు. సో, ఇంకా టెంపుల్ చూసుకొని మనకి ఈవినింగ్ ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుందనమాట. వెంకటేశ్వర స్వామి విగ్రహం బెంగుళూరులో. సో, అది కూడా ఫేమస్ అంట. ఇది కూడా మేమొచ్చింది ముక్కోటి ఏకాదశి రోజనమాట. ఫుల్ రష్‌గా ఉందసలు. సో, ఇంకా ఫోన్ లోపలికి అలౌ చేయలేదు. ఇంకా రష్‌గా ఉంది. చూడండి క్యూ లైన్‌లన్నీ బాగా ఆగిపోయాయి. అది కాక దరిద్రం ఏందంటే మేము పోయిన టయానికి ఎవరో వీఐపీ వచ్చారు. ఇంకా క్యూ లైన్‌లన్నీ ఆపేసాడనమాట. మాకైతే చాలా సేపు ఆల్మోస్ట్ 1 ఆర్ 2 అవర్స్ పైనే మనం ఆ క్యూ లైన్‌లో వెయిట్ చేయాల్సొచ్చింది. సో, అదిగా మనం కొంచెం కొత్త కదా! మనకేమో కన్నడ రాదు. సో, కొంచెం లైట్‌గా ఇబ్బందనిపిచ్చింది. సో, చిన్నగా దర్శనం చేసుకొని ఇదిగోండి ఇంక బయటకొచ్చేసాము. బయటకొచ్చేసి ఈవినింగ్ శ్రీ సాయి ప్యాలెస్ అనేసి ఒక చిన్న హోటల్ కమ్ రెస్టారెంట్ ఉంటే ఇక్కడికెళ్ళేసి ఒక చిన్న కొంచెం లైట్‌గా ఈవినింగ్ డిన్నర్ చేసేసి ఇంక మళ్ళీ మార్నింగు రిటర్న్ హైదరాబాద్ బయలుదేరామనమాట. సో, ఇదిగోండి ఆన్ ద వేలో మనకి ఇక్కడ కోలూరు దగ్గర మనకి పెద్ద కోటి శివలింగాల టెంపుల్ ఉంటుందనమాట. నిజంగా మొత్తం ఎటు చూసినా శివలింగాలే. మనకి చాలా బావుంది చూడ్డానికి. కోటి శివలింగాలు దాంతో పాటు కోటి శివలింగాలతో పాటు మనకి చిన్న చిన్న టెంపుల్ ప్రతి ఒక్కళ్ళకి గుడి ఉంటుంది. అంటే ఆంజనేయ స్వామికి గానీ, సాయిబాబా స్వామికి గానీ, వెంకటేశ్వర స్వామికి గానీ అలా. సో, ఇదిగోండి ప్రతి ఒక్కళ్ళకి ఒక్కో టెంపుల్ ఉంటుంది. మనం పోయి పూజ చేయించుకోవచ్చు ప్రతి ఒక్క టెంపుల్‌లో. ఇదిగోండి చూడండి ఎన్ని శివలింగాలున్నాయో. మా చాలా ఉన్నాయన్నమాట. కోటి శివలింగాలు. అసలు పెద్ద 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 శివలింగాలున్నాయి. చిన్నవి, పెద్దవి బాగా చాలా బావుంది టెంపుల్ అయితే. సో, ఇది కూడా కోలూరు దగ్గర మనకు కరెక్ట్‌గా మన కేజీఎఫ్ అనేసి ఉంటుంది కదా! కోలూరు గోల్డ్ ఫీల్డ్స్ అనేసి. సో, ఆ కోలూరు దగ్గరలోనే ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఇదిగోండి శివలింగం చూడండి పెద్ద శివలింగం ఇది. ఇది లోపలికెళ్ళాకనమాట. మీరు గానీ ఆ కోలూరు సైడ్ ఎళ్తే ఈ టెంపుల్ విజిట్ చేయండి మస్ట్ అండ్ షుడ్‌గా. బట్ మీ దగ్గర 10 రూపీస్ కొంచెం ఎక్కువ తీసుకెళ్ళండి. ఎందుకంటే మనకు దారిలో ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర మనకు పూజ చేస్తానే ఉంటారు. సో, పూజ చేసినప్పుడు వాళ్ళు కంపల్సరీ దక్షిణ అడుగుతా ఉంటారు. అదొక్కటి చూసుకోండి. చాలా బావుంది టెంపుల్ అయితే. ఎవరైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్